హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విటెన్ తెలుగు. నేను మీ సందీప్. ఈరోజు అయితే మనం కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదేనండి మన రాజమండ్రి భద్రాచలం పాపికొండల ట్రిప్. ఒకసారి అయితే ఈ వీడియోని చూడండి, ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అయితే వ్యూ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి వ్యూ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క సహకారం అందించండి. ఇంకా మంచి వీడియోస్ అనేది నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ మనం వచ్చేసాం ఈ పాయింటింగ్కి. అయితే మేము త్రూ అవుట్ వైజాగ్ బయలుదేరి జగ్గంపేట నుంచి షార్ట్ తీసుకొని ఈ గండి పోసమ్మ ఆలయం దగ్గర నుంచి పాయింటింగ్ అయితే రెడీ అవుతుంది. ఈ వీడియో కనిపిస్తున్న ఆ గుడికి ఒక చరిత్ర అయితే ఉంది. ఇక్కడ కొన్ని దశాబ్దాల క్రితం గోదావరి అనేది గండికి గురైనప్పుడు ఇక్కడ ఉన్న గిరిజన తెగ వాళ్ళు సో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. సో అప్పటి నుంచి కొంచెం గండి తగ్గిందనేసి వారి యొక్క నమ్మకం. సో ఇక్కడ ఏంటంటే వచ్చిన భక్తులు బలి ఇవ్వాల్సిన జంతువులు సంబంధించిన బలి ఇచ్చేసిన తర్వాత ఇక్కడే వండుకొని వెళ్తారు. లైక్ మన కృతుని దగ్గర తలుపులలో ఎలా అయితే చేస్తారో అట్లానే ఇక్కడ ఫ్యామిలీతో పాటు వచ్చి ఆ యొక్క బలి ఇచ్చిన దానితో వారు వండుకొని కుక్ చేసుకొని తిని వెళ్తారు. సో చూడొచ్చు ఆలయం వ్యూ మీకు వీడియోలో కనిపిస్తుంది. ఆ టెంపుల్ యొక్క వ్యూ. ఇదే గండిపోసమ్మ ఆలయం. ఈ గండిపోసమ్మ వారి ఆలయం వచ్చేసి ఆ యొక్క ప్రజలను తెగలను సంబంధించిన గిరిజన తెగ సంబంధించిన ప్రజలని గడ్డి నుంచి కాపాడింది అని చెప్పేసి అప్పుడు వీళ్ళు విశ్వాసం ప్రకారం గండిపోసమ్మ అని పెట్టి ఉన్నారు ఇక్కడ ఆలయం. సో ఈ ఏదైనప్పటికీ మొన్న రీసెంట్గా వచ్చిన వరదల్లో ఈ ఆలయం కూడా మునిగిపోయిందండి, నీట మునిగిపోయింది. సో ఎవరి విశ్వాసాలు వారివి కదండి, వారి యొక్క గిరిజన విశ్వాసాల ప్రకారం నిర్మించుకున్నారు. అయినప్పటికీ లోపలికి వాటర్ వెళ్ళిపోయి ఇది కూడా మునిగిపోయిందంటండి. సో వీరు అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఇంకో పైన కొండపైన ఇంకో టెంపుల్ అనేది నిర్మించుకున్నారంట. సో చిన్న ఒక విగ్రహాన్ని తీసుకువెళ్ళి సో చూడొచ్చు వచ్చిన వాళ్ళ పర్యాటకులు అందరూ కూడా ఇక్కడ వారి యొక్క దర్శనాన్ని కంప్లీట్ చేసుకోవడానికి లైన్లో అయితే నిల్చుని ఉన్నారు. సో చూడొచ్చు మనం ఇక్కడ మేము వచ్చేసరికి కొంచెం వాటర్ బాగా ఉంది, ఎందుకంటే వర్షం బాగా ఫుల్గా బురద అయిపోయిందండి ఇక్కడ మొత్తం అంతా వర్షం వల్ల. బోటింగ్ కూడా క్యాన్సిల్ అవుతుంది అన్నారు ఆల్మోస్ట్. సో గాడ్స్ డేస్ అసలు అప్పటికప్పుడు వాతావరణం మారిపోయింది. సో మాకైతే ఎలా ఇచ్చారు బోటింగ్ ఈరోజు. సో చూడొచ్చు మీరు భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా. పక్కన పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉంటుందండి. పోలవరం ప్రాజెక్ట్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. సో ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పూజా సామాగ్రి అంతా కూడా మళ్ళీ పొల్యూట్ చేసేస్తున్నారండి. లోపలికి వెళ్ళినవన్నీ తెచ్చేసి మళ్ళీ గోదావరిలో పచ్చేసి చెత్త చేసేసారు ఆ వాటర్ని. అయితే మన వాళ్ళతో వచ్చిన ప్రాబ్లమే అది కదా. మన మోడీ గారు ఎంత స్వచ్ఛ భారత్ అని చెప్తున్నా కూడా ఇక్కడ స్వచ్ఛ భారత్ పాటించడం మన వాళ్ళు. సో చూసారా అక్కడ పనిచేసారు మొత్తం చెత్త చెదారం. మీకు కనిపిస్తున్న బ్యాంబూ స్టిక్స్ డెడ్ లాగా ఉంది కదా, అది అవతల కొంచెం వీడియో చూపిస్తాను మీకు. చూడండి చెత్త చెదారం మొత్తం అందులోనే పడిచేశారు. సో ఇదండి వ్యూ మొత్తం అంతా ఇక్కడ ఆలయం పని. ఇక ఇందాక కోత గురించి చూడండి, ఆ బ్యాంబూ స్టిక్స్ దాటి అలా పైకి కూడా వచ్చేసిందండి వాటర్. ఆ టెంపుల్ మునిగిపోయినప్పుడు ఒక 4 years 5 years బ్యాక్. సో అప్పుడు చిన్న విగ్రహాన్ని తీసుకుని ఆ కొండపైన పెట్టేసిస్తున్నారు. ఈ వే కూడా ఏమీ లేదంటండి, గండి కొట్టినప్పుడు మొత్తం కొట్టేస్తుంది అంట వాటర్ వచ్చినప్పుడు. చూడొచ్చు భక్తుల ఆలయానికి అక్కడ బలిని ఇవ్వడానికి తీసుకొచ్చినప్పటికీ 3 సార్లు తిప్పారు పాపం దాన్ని. ఇలాంటివి చూసినప్పుడు గరికపాటి వారి ప్రవచనం గుర్తొస్తుంది. ఆయన ఏదైనా హాస్యాస్పదంగా చెప్తామంటారు. చూడండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది పొల్యూట్ అయింది మొత్తం చెత్త చెదారం మొత్తం అన్ని కూడా తీసుకొచ్చి ఇద్దరు పడిచేసారు గోదావరి మా. సో స్టార్టింగ్ అయిపోతుందండి మా జర్నీ అయితే. సో ఈ జర్నీలో అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక డ్యాన్స్ కూడా మీరు చూడండి, చెప్పడం ఎందుకు కానీ స్టూడెంట్స్ జడుచుకోకండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. సో నేను ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే అక్కడ డిస్టర్బెన్స్గా ఉంది. అంటే వాళ్ళే శ్రీలక్ష్మి బోటింగ్ వారు ఎంతో బాగా చెప్తా ఉన్నారు. సో నేను వెళ్ళినప్పుడు అడిగా, సో ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు గైడ్ కింద ఎవరైనా ఉంటారా అని అడిగినప్పుడు శ్రీలక్ష్మి బోటింగ్ వారు చెప్పారు, లేదండి మీరు తీసుకెళ్లే ప్రదేశానికి మొత్తం కూడా మేమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దానికైతే మీరే చెప్పవలసిన లేదు. సో మా తరఫున మా డ్రైవర్ పక్కన ఒక గైడ్ అయితే ఉంటారు ఎంటర్టైన్మెంట్ మొత్తం అన్నిటికి కలిపి. సో ఆయన మీకు ఎక్స్ప్లెయిన్. అంజీ గారు మా చేతిలో మొత్తం లాగేసారు. సరే సరే. సో ఇక్కడ చూసారు అధికారులు స్టార్ట్ అయిపోయాం. అధికారులు వచ్చేసారు, మా చెకింగ్ అంతా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మొత్తం చెక్ చేస్తున్నారు మొత్తం బ్యాగ్ కూడా. ఆల్కహాలిక్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతాయి ఉంటాయి కదా, మన వాళ్ళు అసలే విషయాల మీద ఉంటారు ఫుల్. సో అది కూడా చెక్ చేస్తున్నారు బ్యాగ్స్ మొత్తం కూడా. బ్యాగ్స్ చెకింగ్స్ మొత్తం అన్ని చెకింగ్ అయ్యాయి.
సో స్టార్టింగ్ పాయింట్ నుంచి మేము బయలుదేరడానికి అయితే రెడీ అయిపోయాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. సో సపరేట్ కంపెనీస్వి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సర్వీస్ కూడా అయితే బోటింగ్ అయితే ఉంది. వాళ్ళు కూడా వాళ్ళు అటు నుంచి రిటర్న్ అయ్యి ఆల్రెడీ బయలుదేరిపోయిన తర్వాత మేము వచ్చేసరికి అది అల్టా బోట్ రిసార్ట్. సో అన్ని ప్రైవేట్ బోట్స్ ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్. మేము ఎక్కేదైతే శ్రీలక్ష్మి బోటింగ్ మాకు ఇచ్చింది. ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూడండి, అదే మా బోటు. సో స్టార్ట్ అయిపోదాం మన జర్నీ అయితే. లెట్స్ గో. సార్ కాల్ క్లీన్ చేసుకొని పైకి వెళ్ళండి అన్న. కాలు క్లీన్ చేసుకుని అయితే వెళ్ళాం. ఎందుకంటే అక్కడ మట్టి అయిపోయింది, శుభ్రం వర్షం పడింది కదండి. శుభ్రం షూస్కి చెప్పల్స్కి మొత్తం అంతా మట్టి మట్టి అంటిపోయింది అక్కడ వర్షం మేము వెళ్ళినప్పుడు. సో క్లీన్ చేసుకుని అయితే పైకి అయితే ఎక్కేసాం. సో దీని తర్వాత శ్రీలక్ష్మి బోటింగ్ వారు మనకి గైడ్ చేస్తారు మొత్తం అంతా. స్టార్టింగ్ అయితే బాగా స్వాగ్ ఎక్కడికి వచ్చినా మాకు మామూలుగా లేదు చూడండి మొత్తం అంతా కూడా. ఓకే లస్సీ వర్షం వస్తే మరి కింద షిఫ్ట్ చేస్తారేమోనండి. మేబీ అయ్యొచ్చు. కాబట్టి శ్రీలక్ష్మి బోట్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైఫ్ జాకెట్లు వేసుకోవాలి. మన బోట్కి అందరూ వచ్చేసారు కాబట్టి మీరు లైఫ్ జాకెట్లు వేసుకుంటేనే వెళ్తామండి. మీరు లైఫ్ జాకెట్లు వేసుకోండి. మీకు వారం తీసుకోవడం జరుగుతుంది. మొక్కల పండుగ తీసుకోవడం కూడా కిందకు సాగుతూ ఉంటారు. సో ఏంటంటే ఇక్కడ మాకు అన్ని ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవుతాయండి. సో టిఫిన్ కానీ స్నాక్స్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అన్నీ కూడా. సో బోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడొచ్చు మాకు లైఫ్ జాకెట్స్ ఇచ్చారు, మేము లైఫ్ జాకెట్ వేసేసుకున్నాం. సో ఇది లేని మీకు స్టార్ట్ చేయరు. పోలీస్ వారు వచ్చి చెక్ చేసిన తర్వాతే ప్రాసెస్ అనేది జరుగుతుంది. మేము బోట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళు డ్రైవర్ గారు కానీ ఉంటారు. సో శ్రీలక్ష్మి గారి బోటింగ్ వరకు అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ గైడెన్స్ పరంగా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీలక్ష్మి బోటింగ్ వారికి. సో మా బోట్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. బాలయ్య బాబు గారు స్వాగ్తో మొదలెట్టారు. మళ్ళీ మామూలుగా ఇక్కడికి వచ్చిన బాలయ్య బాబు సెర్చ్ కొత్తకాల సెర్చ్ సాంగ్తో మొదలైపోయింది మా జర్నీ. సో లెట్స్ సీ. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలపి నంబర్స్ అందరు కూడా గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి.
అండ్ వెల్కమ్ టు సో చెప్పాను కదండి. సో శ్రీలక్ష్మి బోటింగ్ వారి యొక్క గైడెన్స్ తో మనం వెళ్తున్నాం. సో గైడ్ వారి మొత్తం అంతా సో మనకి ఇక్కడ ఇందులో 3 లాంచ్ చేస్తారు. మనకి రైట్ పోలవరం ప్రాజెక్ట్ మనం చూస్తాం. ఇందులోంచి వాల్ కనిపిస్తుంది చూడండి, అది కాపర్ డ్యామ్ అన్నమాట. పోలవరం స్టార్టింగ్ నుంచి దాని పక్కన ప్రాజెక్ట్ ఆనుకుని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దేవీపట్నంలో అల్లూరు సీతారామరాజు గారు అప్పట్లో పోలీస్ స్టేషన్ అది కూడా కనిపిస్తుంది. గోదావరి ముంపు గ్రామాలని చాలా కనిపిస్తాయి ఇక్కడ. నెక్స్ట్ అదే విధంగా రామ్ చరణ్ తీసిన లొకేషన్స్ రంగస్థలం అది కూడా గోదావరి పరివార ప్రాంతం కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ఎంజాయ్ చేయండి. ఈ గోదావరి మాత మోస్తూ పరిస్తుందండి. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా గోదావరి మాతకే. మరి ఏమి 5:30 కూడా కట్టుకోకూడదండి. ప్రతి ఒక్క బోర్డ్ పేరెంట్స్ గట్టిగా మీటింగ్ చేయండి. పేరెంట్స్ ఎవరు కూడా వంటకూడదు సార్. బోర్డ్ అమౌంట్ చేయాలి సార్, కిందకి రావాలి సార్. మీరు ఎవరైతే అమౌంట్ చేయాలో మరి కిందకి వచ్చి అమౌంట్ చేయండి సార్. సార్ అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఎనీ కాఫీ ఎంతమంది కావాలి? ఎనీ కాఫీ ఎంతమంది కావాలి సార్? ఏజ్ ర్యాన్స్ అండి, చేతులు పైకి లేపండి. కాఫీ ఎంతమంది కావాలి? 1 2 3 4 బూస్ట్. అంటే మీకు కాఫీ బూస్ట్ మరి ఆయన ఉంటుందండి. బాబాయ్ హాయ్ చెప్పు. జిదే బాబాయ్ హాయ్. సార్ మన బోర్డు రైట్ లో చూడండి సార్, ఒక విలేజ్ కనిపిస్తుంది. ఈ విలేజ్ పేరు వచ్చి అండ్ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం. చెప్పారు కదండి, మన రైట్ లో కనిపిస్తున్న అన్ని గ్రామాలు అందులో ఒకటి ఇది స్టార్టింగ్ గ్రామం. ఇంతకుముందు 5,000 మంది దగ్గర ఉండేవారు ఇక్కడ. సో గోదావరి ముంపు గురైన తర్వాత వాళ్ళందరినీ వేరే ప్రాంతాలు సురక్షిత ప్రాంతాలు తరలించారు. అనేకమైన గ్రామాలు ఉన్నాయి ఈ చుట్టూ. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి అటు భద్రాచలం వెళ్ళేంత పాతకొండలు అనేక గోదావరికి నది ప్రవాహ తీరాన్ని అనుకుని అనేక గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ముంపు గ్రామాలండి. గోదావరి ముంపు గ్రామాలు అంటారు వీటిలన్నిటిని. ఇప్పుడు వేరే దగ్గర తరలించారు పోలవరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత. సో చూడండి వీడియోలో మీకు అన్నీ కనిపిస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. సార్ తెలంగాణ నుంచి ఎంతమంది వచ్చారు? కేసీఆర్ ముక్ అంటే ఎందుకంటే తర్వాత ముక్కు కనిపిస్తుంది చూడండి, ఒక షీట్ లో కనిపిస్తుంది. ఆ కొండ పైన పాతకొండ ఎంట్రన్స్ లో ఒకటి కనిపిస్తుంది మనకి. దాని ముక్కు పడుకొని ఒక మనిషి పడుకున్నట్టు ఆకారం కనిపిస్తుంది. అదే గోదావరి రాక్షసు, మన పాతకొండ రాక్షసు అంటారు అది. సో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయినాయి చూడండి. ఒక పర్సన్ కూడా వస్తారు ఇక్కడికి డాన్స్ తట్టుపడి మరి పర్లేదు. మన వాళ్ళకి డాన్సర్లు కాదు కదా. చెప్పండి ఒక్కసారి. సూపర్. రాజమండ్రి నుంచి పట్టిసీమ దాటి సింగనపల్లి చూసారు కదండి, దేవీపట్నం వచ్చేసాం. ఆ వీడియో చేయడం జరిగింది, ఎంటర్టైన్మెంట్ సాంగ్ అది. సో వాళ్ళ దగ్గర సిగ్నల్ అయితే ఉండదు, నేను చెప్పిన సాంగ్ పెట్టలేదు. వాళ్ళ దగ్గర ఉన్న సాంగ్ ఏదో అలా వేస్తాం. సో అది ఏదో అలా చేసామండి. మన దగ్గర స్టార్ట్ అయిపోయిందండి మళ్ళీ చేయండి.
పాపికొండల మధ్య ఎక్స్పీరియన్స్ చేయడం. సో కంప్లీట్గా చాలా బాగుంది. సో ఫోన్ మొబైల్ సిగ్నల్ ఉండవు, హ్యాపీగా న్యాచురల్గా అయితే వెళ్తాం. సో ఇది అయిపోతే లాస్ట్ పాయింట్ ఒకటి ఉంటుందండి. అదే మనకి పేరంటాలమ్మ ఊరు, అంటే పేరంటాలమ్మ ఊరు పేరు అది యాక్చువల్గా. అక్కడ ఏంటంటే ఒక శివాలయం ఉంటుంది, విశ్వేశ్వర స్వామి టెంపుల్. దాంట్లోన లాస్ట్ ఎండింగ్ మనకి అది పాయింట్. అక్కడ విశేషం ఏంటంటే అక్కడ అన్ని మతాల వరకు ప్రేయర్ చేసుకోవచ్చు అంటారు. క్రిస్టియన్ అయితే ప్రేయర్ చేసుకోవచ్చు అంట, ముస్లిం అయితే నమాజ్ చేసుకోవచ్చు, అండ్ మన హిందూ అయితే వెళ్ళి దర్శించుకోవచ్చు. చూడండి లాస్ట్ వరకు. నిలువైన వృక్షం, దీన్ని మనం నిలువుగా ఎక్కాలి, ఎందుకంటే అడ్డని ఎక్కలే కాబట్టి. ఇక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎంత అంటే నా దూడ తిరిగిపోతుంది. ఇలాగే నా పైన కొనసాగిస్తుంటే దీని అమ్మ జీవితం దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. మేడం తీరానా ఫోటో తీసుకొని వస్తున్నాడేమో. సో ఈ జర్నీ అయితే అవసరంగా జరిగిందండి. ఫోన్స్ లేకుండా స్విచ్ ఆఫ్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతే హ్యాపీగా సిగ్నల్స్ అవసరంగా గోదావరి ప్రకృతిని ఆస్వాదిస్తే హ్యాపీగా జరిగింది. సో ఈ ఎండింగ్ అనేది పేరంటాలమ్మ విలేజ్లో అవుతుందని చెప్పాను కదండి. అక్కడికి వెళ్ళగానే విశ్వేశ్వర స్వామి ఆలయంలో అంటూ లాస్ట్ అనమాట. సో లాస్ట్ ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చామండి. ఇదే మన పేరంటాలమ్మ విలేజ్. సో నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీరు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వెళ్ళండి. బోటింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుంది. పాపికొండలు విలేజ్, పాపికొండలు ఈ విలేజెస్ చుట్టుపక్కల ముంపు గ్రామాలు చాలా చాలా అయితే బాగుంది. సో ఈ ఆలయం కూడా చాలా బాగుంటుందండి. లోపల చెప్పాను కదా మీకు, మీరు హిందూ అయితే మన దర్శనం చేసుకోవచ్చు, నెక్స్ట్ ముస్లిం అయితే నమాజ్ చేసుకోవచ్చు, ఇక్కడ క్రిస్టియన్ అయితే ప్రేయర్ చేసుకోవచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు రాశారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ మర్చిపోకండి. వీడియో ఇంత కష్టపడి తీసాం, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ SV Dan Telugu. మీ సందీప్. మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.